ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ రోజున క్రీస్తు బోధనలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి అని ఎంతమంది తన జీవితాలకు ఆపాదించుకుంటున్నారు. మరి ఆ బోధనలు అక్కడితో పరిమితం కాదు. ఈ రోజున విశ్వ సృష్టిలో ఆయన మాటలు అనువనువున ఆయన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరైతే ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేమంటే, బాప్తిస్మిచ్చు యోహాను గారు తన శిష్యులను యేసుక్రీస్తు దగ్గరికి పంపించారు. ఆ సమయంలో బాప్తిస్మిచ్చు యోహాను గారు కారాగారంలో ఉన్నారు. మరి యోహాను క్రీస్తు చేస్తున్న వాటిని గురించి విన్నారు. అతను తన శిష్యులనే యేసుక్రీస్తు దగ్గరికి పంపి ఇలా అడగమన్నారు, వాళ్ళ ద్వారా రావాల్సిన వాడవు నువ్వేనా అని. ఇలా ఎందుకు అడగమన్నారో మీలో ఎవరైనా గ్రహించారా? గ్రహించగలిగితే నేను మరి ఈ సందేశము పూర్తి చేయకముందే ఇక్కడతో పాజ్ చేసి మీరు ఆన్సర్ చెప్పండి, కామెంట్ చేయండి. మరి అయితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యోహాను గారు ఎందుకు అలా అంటారంటే, యేసు చేసిన క్రియలు ముందుగానే తెలుసు, యేసు వస్తున్నారని ముందుగానే తెలుసు. నాకంటే ఎంతో యోగ్యుడు, ఆయన చెప్పులు మోయటికైనా నేను పనికిరాను అని ఒకనాడు మరి అడవిలో వెలుగెత్తి చాటే ఈ బాప్తిస్మిచ్చు యోహాను క్రీస్తు గురించి చెప్పారు కదా. మరి అలాంటిది ఇప్పుడు తన శిష్యుల్ని అలా ఎందుకని అడగమంటారు అంటే, మరి అక్కడ ఎంతో అతను తగ్గింపుతనానికి అది నిర్వచనంగా కనబడుతుంది. అతని స్వభావము ఎంత ఉన్నతమైనదో ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తన శిష్యులు తన దగ్గరే ఉంటూ మరి తనను ఎక్కడ అనుసరిస్తారు, ఫాలో అవుతారు. అసలైన యోగ్యుడు, అసలైన రక్షకుడు, జగద్రక్షకుడు అయిన ఆయన్ని అనుసరిస్తేనే కదా వీళ్ళకి రక్షణ ఉంటుంది. వీళ్ళు నా దగ్గర ఆగిపోతే వీరు నాతోనే ఉంటారు, ఇది కరెక్ట్ కాదు అనిపించి అప్పుడు ఆయన యేసుక్రీస్తు దగ్గరికి పంపించడం జరిగింది. అలా అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమని సమాధానం చెప్పారో మనం కూడా చూద్దాం. అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, మీరు విన్న వాటిని గురించి, చూసిన వాటిని గురించి వెళ్ళి యోహానుకు చెప్పండి. గ్రుడ్డి వాళ్ళు చూపు పొందుతున్నారని, కుంటు వాళ్ళు నడవగలుగుతున్నారని, కుష్ఠరోగులకు నయమైపోతుందని, చెవిటి వాళ్ళు వినగలుగుతున్నారని, చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తున్నారని, సువార్త పేదవాళ్ళకు ప్రకటింపబడుతోందని చెప్పండి. నా విషయంలో అనుమానం చెందినవాడు ధన్యుడు అని యోహాను శిష్యులకు యేసుక్రీస్తు సమాధానం చెప్పారు. అలాగే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నన్నాళ్ళు మొట్టమొదటిగా అభినందించిన వ్యక్తి కూడా ఈ బాప్తిస్మిచ్చు యోహాను గారే. క్రీస్తు యోహాను గురించి ఏం చెప్పారంటే, యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని నేను చెప్తున్నాను. అతన్ని గురించి మలాకీలో